యూదియా మతము క్రీస్తు ప్రభుని స్వీకరించడానికి బాప్తిజం ఒక మంచి అనువైన వేదిక అని బాప్తీస యోహాను గారు భావించారు. పాపం వైపు తిరిగి గట్టిగా గద్దించారు. హృదయ పరివర్తనం అనే బాప్తిజం పొందమని ప్రజలకు బోధించారు. అది పాప క్షమాపణకు దారి తీస్తుంది అని ప్రజలకు తెలియజేశారు. బాప్తీస యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిజము సంసిద్ధతను తెలియజేసేది. పవిత్రాత్మ అందులో లేదు. యోహాను గారు మాటల్లోనే మార్కు సువార్త 1:10 ప్రకారం మనం చూస్తే, నేను మిమ్ము నీటితో స్నానం చేయించితిని, కానీ ఆయన మిమ్ము పవిత్రులుగా స్నానం చేయించును అని రాయబడి ఉన్నది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నటువంటి అపోస్తలు బాప్తిజ యోహాను గారి శిష్యులకి మళ్లీ బాప్తిజం ఇచ్చారు. అపోస్తల కార్యము 19:3-5 ఈ విషయం రాయబడి ఉన్నది. అంటే మొదటిది నీటితో ఇచ్చినటువంటి బాప్తిజము, రెండవది పవిత్రాత్మతో ఇచ్చినది. మొదటిది హృదయ పరివర్తనకే అయితే రెండవది పవిత్రాత్మతో కొత్త జీవితానికి నాంది. ఇది బాప్తిజ యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిజానికి మరియు అపోస్తలు ఇచ్చినటువంటి బాప్తిజానికి మధ్య తేడా.